జై శ్రీరామ్. మనం ఇప్పుడు రామాయణంలో 4 పార్ట్ అయితే చెప్పుకోబోతున్నాం అనమాట. నేను లాస్ట్ పార్ట్ వరకు మీకు ఎక్కడి వరకు చెప్పానంటే, సముద్రుడి గర్వాన్నయితే అణిచినంత వరకైతే చెప్పాననమాట. దాని తర్వాత ఏమవుతుందనంటే, వాళ్ళు వారధినైతే నిర్మిస్తారు. ఓకేనా? ఇక్కడ వారధిని నిర్మించేటప్పుడు ఏంటి అనంటే, సముద్రుడు ముందే చెప్తాడనమాట. బరువుని, మీ సేన బరువుని, ఆ వారధి బరువుని అంతటిని నేనే మోస్తాను. ప్లస్ ఏంటంటే, నా లోపలుండే ఎన్నో రకాలైనటువంటి జీవజాలాలు లేకుంటే షార్క్‌లు ఇలాంటివి ఏమన్నా పెద్ద పెద్దయి అనుకోండి, అవి మీ సైన్యాన్ని ఎటువంటి హాని చేయకుండా నేనే చూసుకుంటాను అన్నట్లయితే చెప్తాడనమాట. సో, దాని తర్వాత ఏమవుతదనంటే తనే ఒక అడ్వైజ్ ఇస్తాడు. ఏంటి అనంటే నలుడొచ్చేసేసి ఎవరు అనంటే విశ్వకర్మ అంటే దేవతల ఆర్కిటెక్ట్ అనుకోవచ్చనమాట మనం. ఆ విశ్వకర్మకి అంటే ఆ విశ్వకర్మ వరం వల్ల నలుడైతే పుడతాడనమాట. సో, ఆమె ముందే కోరుకుంటది నలుడు వాళ్ళ అమ్మ. సో, మీ అంతటి వాడు గావాలి ఇలాంటి శిల్పకళలు అన్నట్లుగా అయితే ఆమె చెప్తదనమాట. అందుకని చెప్పి ఎలా అంటే అతని హెల్ప్ తీసుకోండి అన్నట్లుగా సముద్రుడే చెప్తాడనమాట శ్రీరాముడికి. దాని తర్వాత ఏమవుతదనంటే నలుడైతే వస్తాడనమాట ఇంకా ఈ వారధినైతే కట్టడానికి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన చాలా విషయాలేంటి అనంటే, మనం ఏమనుకుంటామంటే ఓన్లీ రాళ్ళు మాత్రమే వేసుకుంటూ ఉన్నారు. అవి నీళ్ళ మీద తేలే రాళ్ళు అన్నట్లు మనం అనుకుంటున్నాం. అలా అనుకుంటే అది భ్రమే అన్నమాట. సో, రాళ్ళతో పాటుగా ఎన్నో రకాలైనటువంటి పెద్ద పెద్ద చెట్లు, పెద్ద పెద్ద మానులు పేర్లన్నీ మెన్షన్ చేస్తున్నారన్నమాట. వేప చెట్లు గాని, మామిడి చెట్లు గాని, ఇంకా పెద్ద పెద్ద చెట్లన్నిటిని కొన్నయితే వేర్లతో పాటు పెకలించి తీసుకొచ్చి పడేశారంట. కొన్ని అక్కడ వరకు కాండం వరకు విరిచేసి తీసుకొచ్చి పడేశారనమాట. సో, అలాగా వాటితో పాటుగా రాళ్ళని అన్నిటిని అంటే వాళ్ళకి ఎదురుగ్గా కొండల్లో అంటే గుట్టల్లో ఏమి దొరికితే అవి పెద్ద పెద్దయన్నీ అనమాట. రాళ్ళు గాని, చెట్లు గాని, దాని తర్వాత ఈ గుట్టలు గాని కొన్నయితే అట్లా తీసుకొచ్చి పడేసేటోళ్ళనమాట సముద్రంలో. సో, వాటన్నిటిని కరెక్ట్‌గా అంటే అలా సెట్ చేసుకుంటూ నలుడైతే ఉండేటోడనమాట. నలుడితో పాటు కొంతమంది వానరులైతే ఉండేటోళ్ళు. ఇక్కడ ఏంటి అనంటే మనం తెలుసుకోవాల్సిన మెయిన్ విషయం మనం ఏమనుకుంటామంటే శ్రీరాముడు వానర సైన్యాన్ని ఉపయోగించి రావణుడిని సంహరించాడు అన్నట్లు కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే రాముడికి వానర సైన్యంతో పాటుగా భల్లూక సైన్యం కూడా సహాయపడుతదనమాట. ఇక్కడ ఏంటి అనంటే ఆ సైన్యం వానర సైన్యం ప్లస్ భల్లూక సైన్యం. భల్లూక సైన్యం ఎక్కడి నుంచి వస్తది? జాంబవంతుడి దగ్గర నుంచి వస్తదనమాట. ఆళ్ళు కూడా చాలా అసంఖ్యాకంగా అయితే ఉంటారనమాట. అలాగే వానర సైన్యం కూడా. సో, వీళ్ళు ఇద్దరు కలిసి రాముడికైతే సహాయం చేస్తారు. మనం ఇప్పటినుంచైనా గుర్తుపెట్టుకోవాలి వానర సైన్యంతో రాముడు జయించడం కాదు. వానర సైన్యం భల్లూక సైన్యం కూడా. ఓకేనా? అది మనం ఎలా అంటే సాక్షాత్తు శ్రీరాముడికి వాళ్ళిద్దరూ హెల్ప్ చేశారు కాబట్టి మనం ఒకరి పేరు చెప్పుకోవడం తప్పవుతది. ఓకేనా? సో, వాళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారంటే ఇంక అన్ని రకాల చెట్లు తీసుకొచ్చి పడేసిన తర్వాత 5 రోజుల్లో 100 యోజనాలు కలిగినటువంటి ఆ వంతెననైతే నిర్మిస్తారనమాట. అంటే ఫస్ట్ రోజు 15 యోజనాలనమాట. దాని తర్వాత నుంచి 20, 22, 20 మళ్ళీ 22, మళ్ళీ 21 అలాగా మొత్తం 5 రోజుల్లో అయితే ఏమవుతుందనంటే 100 యోజనాలుండే దాన్నైతే నిర్మించేస్తారనమాట. సో, ఇక్కడేమవుతుందనంటే అక్కడైతే మనకైతే నిర్మించేసేసారు. మొత్తం వారదంతా 5 రోజుల్లో నిర్మించేసారనమాట నలుడి చేతిలో. ఓకేనా? మిగతా వాళ్ళందరూ అన్నీ తీసుకొచ్చి పడేస్తుంటే. ఇక్కడొచ్చి సుగ్రీవుడు చెప్తాడనమాట శ్రీరాముడికి. ఏంటి అనంటే, "శ్రీరామ మీరు లక్ష్మణుడు ఓకేనా? మీరిద్దరు" అంటే ఎలా అంటే ఒకరొచ్చి హనుమంతుని పైన, ఇంకొకరొచ్చి అంగదుడి మీద ఎక్కండి. వాళ్ళిద్దరు మిమ్మల్ని డైరెక్ట్‌గా ఒక్క ఉదుటున అవతల ఒడ్డుకైతే తీసుకెళ్తారు. నేను మిగతా సైన్యంతో కలిసి అందరితో పాటు నేనొస్తాను అన్నట్లుగా అయితే సుగ్రీవుడు చెప్తాడనమాట. ఇక్కడ శ్రీరాముడు ఏం చెప్తాడు అనంటే, "ఈ సైన్యం నన్ను నమ్ముకొనొచ్చింది. ఓకేనా? వానర సైన్యం గాని, దాని తర్వాత భల్లూక సైన్యం గాని, ఈ సైన్యం అంతా నన్ను నమ్ముకొనొచ్చింది. నేను లేకుండా నేను అలా ఎళ్ళిపోతే వీళ్ళందరూ ఇలా రావడం నాకు నచ్చలేదు. కాబట్టి నేనేం చేస్తాను అనంటే, నేను ముందుండి నడిపిస్తాను. నా వెనకాల వాళ్ళందరూ రావాల్సిందిగా" అన్నట్టుగా అయితే రాముడు చెప్తాడనమాట. సో, అప్పుడు ఏమవుతుంది అనంటే అందరూ దానికైతే అంటే ఎలా అంటే అంగీకారం అయితే తెలుపుతారనమాట. ఎందుకనంటే రాముడు ముందెళ్ళి తన వెనకాల తన అడుగుజాడల్లో మిగతా అందరూ వెళ్తున్నట్లుగా అయితే వస్తది గదా! సో, అప్పుడేమవుతుందనంటే అప్పుడు బయలుదేరుతదనమాట. వానర, భల్లూక సైన్యంతో కూడిన శ్రీరాముడు ముందుకైతే వెళ్తాడనమాట. శ్రీరాముడు, దాని తర్వాత లక్ష్మణుడు, దాని తర్వాత ఏమవుతుందనంటే హనుమంతుడు, దాని తర్వాత సుగ్రీవుడు, దాని తర్వాత విభీషణుడు అలా వాళ్ళ 5గురు, దాని తర్వాత నలుడు, నీలుడు ఇంకా ఎంతోమంది వాళ్ళ వానర సైన్యం గాని, భల్లూక సైన్యంలో ఉన్నటువంటి ఎంతోమంది గొప్ప యోధులు వాళ్ళని ఫాలో చేస్తూ వాళ్ళ అసంఖ్యాకమైన వానర సైన్యం గాని, భల్లూక సైన్యం గాని వస్తూ ఉంటదనమాట. ఆ విజువల్ మీరు చూడడానికి ఎలా ఉంటదంటే, అంటే నాకు అంటే 'ఆదిపురుష్' సినిమాలో రీసెంట్‌గా చూసామనమాట. ఆ ఒక్క సీన్ మాత్రం నాకు చాలా నచ్చింది. అంటే అలా రాముడు వస్తూ ఉంటే తన వెనకాల ఎంతోమంది రాముడిని నమ్ముకొనొస్తారు చూడండి. ఆ షాట్ ఒక్కటి మీరు గమనించండి. అలాగే ఉండిపోయిందన్నమాట అది. ఓకేనా? అలా రాముడైతే వస్తాడనమాట. దాని తర్వాత ఈళ్ళందరూ వస్తారు. వాళ్ళందరూ కలిసి నడుచుకుంటూ ఏమవుతుంది అనంటే లంకలోకైతే ప్రవేశిస్తారనమాట. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఏంటి అనంటే నాకు బాగా నచ్చిన విషయం ఏంటి ఇక్కడ అంటే, ఆల్రెడీ రావణుడికి తెలుసనమాట. ఏంటి అనంటే ఇక్కడ రాముడు, లక్ష్మణుడు దాని తర్వాత వాళ్ళ సైన్యం అంతా కలిసి వస్తుందని జెప్పి. వాళ్ళు అలా సముద్రంలో వచ్చేటప్పుడే వీళ్ళు యుద్ధం ఎందుకు జేయకూడదు?
అంటే రాక్షసులు కదా! వాళ్ళకి ఏ రూల్స్ ఉండకపోవచ్చేమో. వాళ్ళొచ్చి ఈ సముద్రంలోనే యుద్ధం చేసినప్పుడు ఏమవుతుంది అనంటే, అక్కడ వాళ్ళని ఎదిరించడం చాలా కష్టమైపోతది. ఎందుకనంటే వాళ్ళంతా మాయావులన్నమాట. మాయ యుద్ధం చేయగలరు. ఆకాశంలో వెళ్తూ. సో, అప్పుడేమవుతుందనంటే వీళ్ళంతా సముద్రంలో ఉన్నారు గదా! అప్పుడు దాన్ని డిస్ట్రాయ్ చేసినా వాళ్ళు లోపల పడిపోవడం గాని, ఇలా రకరకాల అయితే క్లమ్జీ అయితే అయిపోతది గదా! కానీ వాళ్ళలా చేయలేదన్నమాట. నాకదొక్కటి మాత్రం కొంచెం అనిపిచ్చింది. ఎందుకు చేయలేదు? ఒకవేళ రాముడు, లక్ష్మణుడు వీళ్ళందరూ ఆ దాంట్లో వస్తూ ఉన్నప్పుడే చేసుండుంటే వాళ్ళు ఇంకో రకంగా ఉండేదేమో రిజల్ట్ అన్నట్లు నాకనిపిచ్చింది. కానీ అలాగైతే చేయలేరన్నమాట వాళ్ళు. దాని తర్వాత అందరొచ్చేసేసి లంకకైతే వచ్చేస్తారు. లంకకొచ్చి ఎలా అంటే అది చాలా పెద్ద సైన్యం గదా! అంత పెద్ద సైన్యం అక్కడ ఉండడం చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారన్నమాట. ఎంతమందొచ్చారు? ఎక్కడ అరణ్యాల్లో చూసినా వాళ్ళే చాలా మంది సముద్రంలోనే ఈత కొట్టుకుంటూ ఉంటారన్నమాట. చాలా మంది వానరులు, దాని తర్వాత బల్లు. దాని తర్వాత చాలా మంది చెట్లెక్కేసి ఉంటారంట. చాలా మంది కిందంతా ఉంటారన్నమాట. అంత అసంఖ్యాకమైనటువంటి ఆ సైన్యం అయితే వచ్చేస్తదన్నమాట. దాన్నంతటిని చూడంగానే రావణుడికి తెలియని ఒక భయమొస్తదన్నమాట. అప్పుడు ఏం చేస్తాడనంటే రావణుడు వాళ్ళ సైన్యం అంటే గుప్తచారుల్ని ఒక ఇద్దరిని ఎళ్లి అక్కడ ఏమేముంది, ఎంతమందున్నారో మొత్తం లెక్కేసుకోరండి. ఎవరెవరు గొప్ప గొప్ప యోధులున్నారో లెక్కేసుకోరండి అన్నట్లు పంపిస్తాడు. సో వీళ్ళొచ్చి ఏం చేస్తారనంటే లెక్కేస్తూ ఉంటారు. లెక్క కాదు. ఎంత లెక్కేసినా సరే ఇంకా ఉంటారన్నమాట. వాళ్ళ వల్ల కావట్లేదన్నమాట లెక్కేయడం. దాని తర్వాత ఏం చేస్తారంటే ఎవరెవరు మెయిన్ ఉన్నారో వాళ్ళందరిని చూసుకుంటూ వస్తారన్నమాట. దాని తర్వాత లాస్ట్‌కొచ్చేసరికి ఏమవుతుందంటే విభీషణుడు పట్టేసుకుంటాడు వాళ్ళిద్దరిని. అప్పుడు రాముడు చేస్తాడన్నమాట. అంటే రాముడు ఎలా అంటే వాళ్ళలాగా చెప్తారన్నమాట. ఇలాగా రావణుడు పంపిబట్టి మేమొచ్చాము. మాకు అంటే వాళ్ళెలా అంటే అప్పటికే భయపడి వణికిపోతూ ఉంటారు. కాబట్టి రాముడు వాళ్ళని చంపడన్నమాట. చంపకుండా తెలుసుకున్నారు గదా! ఇంకా నవ్వుతూ వెళ్ళండి అన్నట్లుగా అయితే వదిలేస్తాడు. సో, వాళ్ళందరూ వెళ్ళేసేసి రావణుడి దగ్గరికైతే వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒకడేం చెప్తాడు అనంటే, నేను కొంచెం షాక్ అయ్యాననమాట బుక్ చదువుతున్నప్పుడు. ఏమవుతుందనంటే, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు దాని తర్వాత అంటే వీళ్ళ ముగ్గురు గురించి కాకుండా, మిగతా అందరి గురించి చెప్తూ ఉంటాడు ఫస్ట్ ఆ రాక్షసుడు. ఎందుకు అందరి గురించి చెప్తున్నాడు? అసలు మెయిన్ అయిన ముగ్గురు గురించి ఎందుకు చెప్పట్లేదని నాకు అర్థం కాలేదనమాట. సో, ఏమవుతుంది అనంటే ఫస్టు అంగదుడి గురించి, నలుడు గురించి, నీలుడు గురించి దాని తర్వాత ఇంకా మిగతా అందరి గురించి, దాని తర్వాత వీళ్ళ తమ్ముడు గురించి, అందరి గురించి చెప్పుకుంటూ వస్తాడనమాట. జాంబవంతుడి గురించి, అందరి గురించి. ఏంటి ఇంకా ఎందుకు చెప్పట్లేదు అని నేను అనుకుంటుంటే, దాని తర్వాత ఇంకో రాక్షసుడు కలగజేసుకుంటాడనమాట. తను భయపడి మీకు మిగతా ముగ్గురు గురించి చెప్పట్లేదు. అసలు ఇంకొక ముగ్గురున్నారు. వాళ్ళు ముగ్గురే గొప్ప అన్నట్లుగా అప్పుడు చెప్తాడనమాట ఇంకొక రాక్షసుడు. నాకప్పుడు అనిపించింది ఓకే. ఆళ్ళు ముగ్గురు గురించి చెప్పడానికి మొదటి రాక్షసుడు భయపడ్డాడు అన్నట్లుగా. సో, అప్పుడు రెండో రాక్షసుడు చెప్తాడనమాట రావణుడికి ఏంటి అనంటే, ఫస్టు ఆంజనేయ స్వామి గురించి చెప్తాడు. ఏంటి అనంటే తిను సాక్షాత్తు వాయుదేవుడి వరప్రసాదం. తనకి చిన్నప్పుడే ఏమవుతుందనంటే ఆకాశంలో ఒక అంటే ఏంటి అనంటే తనకి ఫలాలంటే చాలా ఇష్టం. ఆకాశంలో ఉండే సూర్యుడిని చూసి చిన్నప్పుడు తన ఫలం అనుకోని దాన్ని తినడానికి అక్కడికెళ్ళాడు. ఆల్‌మోస్ట్ తినబోతుండగా ఏమవుతుందంటే ఇంద్రుడు వజ్రాయుధం తగిలి కింద పడిపోయాడు అన్నట్లుగా అయితే చెప్తాడన్నమాట. ఒక్కసారి ఆలోచించుకోండి. మన భూమి ఎంత? ఓకేనా? భూమికి అంటే ఒకసారి సూర్యుడిని పోల్చుకుంటే మన భూమి ఇంతుంటదేమో. ఇంత ఉంటదో ఇంకా తక్కువే ఉంటదో నాకు గూడా తెలీదు. సో, అంత పెద్ద సూర్యుడిని ఇంత భూమి. ఆ భూమిలో ఆంజనేయ స్వామి ఎంత చిన్న పిల్లోడున్నప్పుడు అసలు మనం చెప్పను కూడా చెప్పలేం. అంత చిన్నవాడు వెళ్లి ఇంత పెద్ద సూర్యుడిని మింగగలిగాడు అంటే, ఒక్కసారి ఆంజనేయ స్వామి ఆకారాన్ని ఊహించుకోండి మీరు. ఓకేనా? అంత పెద్ద ఆకారం అన్నమాట చిన్నప్పుడే. ఓకేనా? అలా ఒకసారి ఇలా వజ్రాయుధం తగిలి కింద పడిపోయినప్పుడు తనకి ఎన్నో రకాలైనటువంటి వరాలొస్తాయి. ఏంటి అంటే తనని ఏ అస్త్రం గూడా ఏ మాత్రం హాని చేయదు అన్నట్లుగా అయితే ఒక వరం ఉంది తనకి. అందువల్లనే అంతకుముందు మనం బ్రహ్మాస్త్రం అంటే ఆ వానరుడే ఒక్క ఉదుటున దూకి ఇక్కడికి వచ్చినవాడు. ఆ వానరుడినే మనం బ్రహ్మాస్త్రంతో బంధించినప్పుడు తనకి బ్రహ్మాస్త్ర ప్రభావం ఏమాత్రం గూడా లేదు. ఆ వానరుడే మన లంకా నగరాన్ని మొత్తాన్ని అంటే ఎలా అంటే ముప్పు తిప్పలు పెట్టి మొత్తం నగరాన్నంతటిని కాల్చివేసినటువంటి గొప్ప యోధుడు. ఆ వానరుడు అక్కడే ఉన్నాడు. తన బలం అసలు చెప్పలేనిది. అతని బలం ఎలా అంటే అది ఇంకా ఇన్ఫినిటీ అన్నట్లుగానే చెప్పొచ్చు అన్నట్లుగా అయితే ఆ విషయాలన్నీ చెప్తాడనమాట. దాని తర్వాత ఇంకా గొప్ప యోధుడున్నాడు. ఇంకొకరు ఎవరు అనంటే లక్ష్మణుడు. ఇక్కడ ఏంటి అంటే అంటే ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ వస్తాడనమాట. సో, హనుమంతుల వారు చాలా గొప్ప యోధులు. లక్ష్మణుడు కూడా అంతే గొప్ప యోధులనమాట. సో, లక్ష్మణుడి గురించి చెప్పుకుంటూ వస్తాడు. మేలిమి బంగారం రంగు కలిగినటువంటి లక్ష్మణుడు కూడా ఉన్నాడు. తను ఎలా అంటే సౌమిత్రి పుత్రుడు. దాని తర్వాత తను ఎన్నో రకాలైనటువంటి యుద్ధ విద్యలు, ఎన్నో రకాలైనటువంటి అంటే మంచి మంచి అస్త్రాలన్నీ తెలిసినవాడు అన్నట్టుగా లక్ష్మణుడి గురించి చెప్పుకుంటూ వస్తాడనమాట. దాని తర్వాత మెయిన్ శ్రీరాముడి గురించి అయితే చెప్పుకుంటూ వస్తాడో, అన్ని రకాలైనటువంటి అస్త్ర శస్త్రాలు మొత్తం తన దగ్గరే ఉన్నాయి. తను ఎంత సౌమ్యంగా, ఎంత ప్రశాంతంగా, ఎంతో మృదు స్వభావి అయి ఉంటాడో, అంత కోపమొస్తే అంతకి మింతగా ఎంతో భయంకరమైనటువంటి యుద్ధం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు అన్నట్లుగా వీళ్ళందరి గురించి అయితే చెప్పుకుంటూ వస్తాడనమాట. ఎవరు? ఇంకొక రాక్షసుడు. సో, అప్పటికి రావణుడికి అర్థమవుతది. ఇది మామూలు సైన్యం కాదు అన్నట్లుగా. ఎందుకనంటే వీళ్ళ ముగ్గురి గురించి చెప్పంగానే రాముడికి సగం
భయమైపోతది. ఏంటి అనంటే ఇంత గొప్ప యోధులా అన్నట్లుగా. ఇంకా రావణుడేంటంటే తనను తాను పొగుడుకోవడానికి ఇంద్రజిత్తు ఉన్నాడు. దాని తర్వాత ఈ పక్క చూస్తే వాళ్ళ తమ్ముడు కుంభకర్ణుడు ఉన్నాడు. తనే మెయిన్ తన దగ్గర చంద్రహాస ఖడ్గం ఉంటది. అది కూడా చాలా పవర్‌ఫుల్ అన్నమాట. సాక్షాత్తు శివుడి దగ్గర నుంచి అయితే వస్తది. సో, ఈ విషయాలన్ని గురించి తెలుసుకొని అంటే తనకి అయన్నీ ఐడియాకొచ్చి తను కొంచెం ధైర్యంగా ఉంటాడనమాట. మన సైడ్ కూడా మంచి సైన్యం ఉందని. బట్ ఆపోనెంట్‌నయితే అంత తక్కువ అంచనా వేసేలాగైతే కాదన్నమాట. సో, ఇక్కడేమవుతుందనంటే అంత సైన్యం వచ్చేసింది. తర్వాత రోజు చూస్తే యుద్ధం. సో, ఇప్పుడు ఏం జేయాలి? అంత సైన్యాన్ని అప్పటికప్పుడు మూవ్ చేయడం కష్టం గదా! సో, అప్పుడేం చేస్తాడంటే శ్రీరాముడు అప్పటికప్పటికి ఒక వ్యూహాన్ని పన్నుతాడు. ఓకేనా? ఆ వ్యూహంలోనే వాళ్ళుంటారన్నమాట. ఓకేనా? సో, ఏంటి ఆ వ్యూహము అనంటే ఇప్పుడు మీ అందరికి ఒక్కొక్కరు పేర్లు చెప్తూ వస్తాను. ఆ వ్యూహం గురించి చెప్పుకుంటూ వస్తా. రావణుడిని ఓడించడానికి ఫస్ట్ శ్రీరాముడు పన్నే ఆ వ్యూహం ఏంటి అనంటే గరుడ వ్యూహం. గుర్తుపెట్టుకోండి. గరుడ వ్యూహం అన్నమాట. సో ఏంటి అనంటే అంత పెద్ద సైన్యం అయితే ఉంది. ఆ అంత పెద్ద సైన్యాన్ని యుద్ధం అప్పటికప్పటికి మార్చాలి అనంటే కష్టం కదా! అందుకని శ్రీరాముడు ఏం చేస్తాడంటే ఆ రోజు నైట్‌కే మొత్తాన్ని ఆ వ్యూహంలోకి వచ్చేలాగా అయితే చేస్తాడన్నమాట. ఓకేనా? ఇక్కడ మీకు ఆ ఇమేజ్ పెడుతున్నాను. ఒకసారి చూడండి. ఈ ఇమేజ్ ప్రకారం మనం ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వద్దాం. సో ఫస్ట్ ఏంటి అనంటే ఒక రెక్క తీసుకుందాం. కుడి రెక్క తీసుకుందాం. కుడి రెక్క సైడ్ ఎవరు అంటే వృషభుడు అన్నమాట. వృషభుడు తన సైన్యాన్ని మొత్తాన్ని వేసుకొని కుడి రెక్క పార్ట్ అయితే తను ఉంటాడన్నమాట. కుడి రెక్క పార్ట్ సైడ్. ఎడమ రెక్క పార్ట్ సైడ్ ఎవరు అనంటే గంధమాదనుడు. ఇటు సైడ్ వచ్చేసేసి అంటే నన్ను ఇప్పుడు ఒక ఈగల్ అనుకోండి. ఇది తల, ఇది వక్ష స్థలం, కిందొచ్చి పొట్ట భాగం, కిందొచ్చి తోక భాగం, ఇటు సైడ్ కుడి రెక్క, ఇటు సైడ్ ఎడమ రెక్క అనుకుందాం. కుడి రెక్క సైడ్ వచ్చేసేసి వృషభుడు, ఎడమ రెక్క సైడ్ వచ్చేసేసి గంధమాదనుడు అయితే అయిపోయారు. ఈ మెయిన్ పార్ట్‌లో ఎవరు ఉంటారు అనంటే అంగదుడు, నీలుడైతే ఉంటారన్నమాట. వాళ్ళ సైన్యాన్నంతటిని తీసుకొని ఇక్కడ చూడండి మీరు. దాని తర్వాత పొట్ట భాగం అన్నట్లుగా అనొచ్చు. దాంట్లో వచ్చి జాంబవంతుడు, దాని తర్వాత సుషేనుడు, వేగదర్శి అయితే ఉంటారన్నమాట. తోక భాగంలో వచ్చేసేసి సుగ్రీవుడైతే ఉంటాడు. ఇంకా మెయిన్ తల భాగంలో వచ్చేసేసి రాముడు, లక్ష్మణుడు అయితే ఉంటారన్నమాట. ఎందుకు రాముడు, లక్ష్మణుడు అనంటే తల భాగం ఎలా ఉండాలంటే అదే మెయిన్ చొచ్చుకోబోవాలన్నమాట ముందుకి. అంటే ముందుండే సైన్యాన్నంతటిని చొచ్చుకొని ముందుకు పోవాల్సింది తల భాగం అన్నమాట. అక్కడ గొప్ప గొప్ప ఫైటర్స్ అయితే ఉండాలి. ఈ పక్క రెక్క వచ్చేసేసి అదంతా సపోర్ట్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇంకా మరి ఈ 2 ఉన్నప్పుడు మిడిల్ భాగం ఏంటి? కింద భాగం ఏంటి అంటే వాళ్ళిద్దరిని సపోర్ట్ చేసుకుంటూ మిడిల్ భాగం అయితే ఉంటది. తోక భాగం ఎలా అంటే ఇప్పుడు మనం 'బాహుబలి' సినిమా చూసాం. 'బాహుబలి' సినిమాలో వాళ్ళేం చేస్తారు? త్రిశూల వ్యూహం అంటారు. అంటే ముందు నుంచి ఒకరొస్తూ ఫైట్ చేస్తూ ఉంటారు. మెయిన్ ఇద్దరు రాజులు ఏం చేస్తారంటే ఈ పక్క నుంచి ఒకరు, ఈ పక్క నుంచి ఒకరు వచ్చేసేసి లాస్ట్‌కొచ్చి మెయిన్ స్టార్టింగ్ పార్ట్‌కొచ్చేసేసి వాళ్ళిద్దరినైతే ఇటు సైడ్ వచ్చి మెయిన్ వాళ్ళతో అయితే ఫైట్ చేస్తారు కదా! మనం 'బాహుబలిలో' చూసాం. అలాగే వీళ్ళు గూడా అటు సైడ్ నుంచి వచ్చి, ఇటు సైడ్ నుంచి వచ్చి వెనకాల సైడ్‌కొచ్చారనుకోండి, ఆ తోక భాగంలో ఒకరు మెయినోళ్ళు ఉండాలి కదా! సో, అందుకని చెప్పి అక్కడొచ్చేసి సుగ్రీవుడైతే ఉంటారనమాట. సో, అది ఫస్ట్ రోజు పన్నినటువంటి వ్యూహం అన్నమాట. గరుడ వ్యూహం. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో మొత్తం ఇక్కడ చెప్పేసాను. ఇది వ్యూహం అన్నమాట. సో, దాని తర్వాత ఏం జరుగుతుంది? దాన్ని తిప్పికొట్టడానికి రావణుడు ఏం చేస్తాడు? ఆ విషయాలన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో అయితే చెప్పుకుందాం. థాంక్ యూ ఆల్ అండ్ జై శ్రీరామ్.